ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితానికి దిక్సూచి లేదా 60 ఏళ్ల మన జీవితం మొత్తానికి దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడే అత్యద్భుతమైనది ఏది అంటే మన మనస్సు. మనసు బాగుంటేనే మన జీవితం బాగుంటుంది. మనసు బాగోకపోతే మన జీవితం బాగోదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనసు బాగుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటాం, మనస్సు బాగోలేనప్పుడు చెడ్డ నిర్ణయాలు తీసేసుకుంటాం. చాలామంది దగ్గరికి మీరు వెళ్ళి అడిగినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏమయ్యా అలా ఉన్నావు అంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఏమయ్యా అలా ఉన్నావు, ఏందమ్మా అలా ఉన్నావు అంటే వెంటనే వాళ్ళు చెప్తారు, ఈరోజు మనసు ఏమీ బాగాలేదండి అంటారు. ఏంటట? మనసు ఏమీ బాగాలేదండి అంటే మనసు కృంగిపోయిందనమాట. మనస్సు గలిబిలైపోయింది. మనస్సులో ప్రశాంతత లేదు, మనస్సులో సంతోషం లేదు, మనస్సులో ఆనందం లేదు, మనస్సు డైలమాలో ఉంది. ఎప్పుడైతే మనస్సు గలిబిలైపోయిందో, మనస్సులో ప్రశాంతత లేదో, వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అక్కడే తప్పు నిర్ణయాలు తీసేసుకుంటారు. మీరు ఆలోచించారో లేదో, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా మనస్సు గలిబిలైపోయి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళు సరైన ఆలోచన విధానం కలిగి లేరప్పుడు. వాళ్ళ మనస్సు వాళ్ళ కంట్రోల్లో లేదు. అందుకే అక్కడ నుంచి రాంగ్ డెసిషన్స్, స్టూపిడిటీ, ఒక రకమైన మ్యాడ్నెస్, ఇవన్నీ లోపలికి వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసి ఆ తప్పు నిర్ణయాలతో వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. వాళ్ళతో పాటుగా ఇతరుల జీవితాలను కూడా ఏం చేస్తారు? పాడు చేసేస్తారు. ఇలా చాలామంది తమ మనస్సు బాగుండలేదు అన్న ఒక్క కారణంతో లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీ బ్రతుకు బాగుండాలంటే ఏది బాగుండాలి చెప్పండి? మనసు బాగుండాలి. మీ బ్రతుకు బాగుండాలంటే మనసు బాగుండాలి. బ్రతుకు బాగోలేదు అంటే మనస్సు పాడైపోయింది అని అర్థం. అందుకే మీ మనస్సును కాచుకొనుడి ఉందా లేదా? బైబిల్లో ఉందా? ఏం చేయమన్నాడు? మీ మనస్సును కాచుకొనుడి. మీ మనస్సును కాచుకొనుడి. నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన మనస్సాక్షి, లేదా మీ మనస్సు అను నడుము కట్టుకొని. మనస్సు అను నడుము ఏం చేయాలట? కట్టుకోవాలి. ఎందుకు ఇదంతా అని అంటే, మనస్సు మీద మన జీవితం డిపెండ్ అయి ఉంది. మన ఎంటైర్ లైఫ్ మన మనసు మీద డిపెండ్ అయి ఉంది. నీ జీవితం బాగుంది అంటే నీ మనసు బాగుంది అని అర్థం. నీ జీవితం బాగోలేదు అంటే నీ మనస్సు బాగోలేదు అని అర్థం. మనస్సు బాగోలేని వాడు తన జీవితంలో చాలా నీచమైన అధమమైన స్థితికి దిగజారిపోతున్నాడు. మనస్సు బాగున్నవాడు తన జీవితాన్ని చక్కదిద్దుకుని ఒక ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతున్నాడు. ఈరోజు మీరు సమాజంలో చాలా మందిని చూడొచ్చు. వాళ్ళ పతనావస్థకు కారణం వాళ్ళ మనసే. వాళ్ళ మనస్సు వాళ్ళను దారి తప్పించింది. వాళ్ళ మనస్సు వాళ్ళని అజ్ఞానంలో ముంచేసింది. వాళ్ళ మనస్సు వాళ్ళని నీచమైన స్థితికి దిగజారిపోయేలా చేసింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ఒకసారి చూద్దాం. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. ఇప్పుడు బయట జరుగుతుంది అదే. నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఈ వాక్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ మనం చదువుకుంటున్న వచనం ఏదైతే ఉందో అది మనం కళ్ళతో చూస్తున్నాం. దీన్ని ఎవడైనా కాదనగలడా? ఎవ్వడు కాదనలేడు. ఈ మనస్సు ఎప్పటికీ మనిషిని బాగుపడనివ్వదు. అందుకే మనసు ఎప్పుడు క్లియర్గా ఉండాలి, మైండ్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అనే దాని మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ. యు డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. నీకు అసలు ఎలాంటి క్లారిటీ లేకపోతే, నువ్వు ఎలాంటి సరైన ఆలోచనలు చేయకపోతే నువ్వు సరైన దారిలో నడవలేవు. నువ్వు సరైన దారిలో నడవాలి అంటే నీ మైండ్కి ఏముండాలి? క్లారిటీ ఉండాలి.
సో మనస్సు అనేది మన జీవితానికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకడు టవర్ ఎక్కి దూకేశాడు అనుకోండి, వాడి మనసు అలా మాయ చేసింది వాడిని. ఒకడు ఒక హత్యకు పురికొల్పబడ్డాడు అనుకోండి, వాడి మనసు అలా మాయ చేసింది. ఒకడు కుటుంబాన్ని నాశనం చేశాడంటే వాడి మనసు అలా మాయ చేసింది. మొన్న చైత్రని చిన్న పాపని చెరిచాడంటే వాడి మనస్సు ఆయన అలా మాయ చేసింది. చివరికి కుక్క చావు చావాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా మీరు జీవితంలో మీరు ఇప్పుడున్న ఈ స్థితి ఏదైతే ఉందో దానికి కారణం మీ మనస్సు. మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? మీరు ఇప్పుడున్న ఈ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి కారణం మీ మనస్సే. నేను ఈ రోజున్న ఈ స్థితి ఏదైతే ఉందో ఈ స్థితికి కారణం నా మనస్సే. నా మనసనే పుస్తకంలో ఏదైతే వ్రాయబడుతోందో దాని ప్రకారంగా నా లైఫ్ లీడ్ అవుతోంది. ఈవెన్ నీకు కూడా అంతే. నీ మనస్సులో ఏదైతే చోటు చేసుకుంటోందో దాన్ని బట్టే నీ లైఫ్ లీడ్ అవుతుంది. ఒక రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా, నువ్వు వెళుతున్నటువంటి రైట్ వేలో వెళ్తున్నావా రాంగ్ వేలో వెళుతున్నావా, నువ్వు చేస్తున్నటువంటి క్రియలు రైట్ వేలో ఉన్నాయా రాంగ్ వేలో ఉన్నాయా, నువ్వు మాట్లాడుతున్న ఈవెన్ నీ మాటలు కూడా హృదయము నిండి ఉండు దానిని బట్టి ఏం మాట్లాడునట, నోరు మాట్లాడును. ఊరికే మాట్లాడేది నోరు. ఆల్రెడీ హృదయంలో డేటా ఏదైతే ఉందో ఆ డేటాయే నోట్లో నుంచి బయటకు వస్తుంది. సో దీని అంతటికీ బేస్ ఏది అంటే మనసు. వీళ్ళు ఇంత దారుణమైన స్థితిలో దిగజారిపోవడానికి గల కారణం వాళ్ళ హృదయంలో ఉన్న అజ్ఞానం, అంధకారం. వాళ్ళ మనస్సు వాళ్ళని మాయ చేసేసింది. అదే గొప్ప అనుకుంటున్నారు, అదే భక్తి అనుకుంటున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు, అదే ఉత్తమమైన బ్రతుకు అనుకుంటున్నారు, అదే ఉత్తమమైన మార్గం అనుకుంటున్నారు. భ్రష్టత్వంలో ఉండి భ్రష్టత్వంలో కాలం గడుపుతూ భ్రష్టత్వంలో జీవిస్తూ భక్తి చేస్తున్నాం అనుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఇవాళ చాలామంది ఉన్నారు. ప్రాచీన కాలం నుండి మానవ జీవితంలో అజ్ఞానం ఏలుబడి చేస్తూనే వస్తుంది. నేటికి అజ్ఞానం ఏలుబడి చేస్తూనే ఉంది. అయితే ఈరోజు మీకు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, మన మనస్సు ఎప్పుడైతే కృంగిపోతుందో అప్పుడే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. మనస్సు కృంగిపోయినప్పుడే తప్పు నిర్ణయాలు తీసేసుకుంటాం. మనస్సు బలంగా ఉన్నప్పుడు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోం. అందుకే మీ మనస్సు అను నడుము కట్టుకోండి అన్నాడు పేతురు పత్రికలో. మీ మనస్సు అను నడుము కట్టుకోండి. గట్టిగా మీ మనస్సుని ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంచుకోండి. మీ మనస్సు పాడు చేసుకోకండి. మీ మనస్సును గలిబిలి చేసుకోకండి. ప్రశాంతంగానే ఉండండి. ప్రశాంతంగా ఆలోచించండి. నెమ్మది కలిగి జీవించండి. సాత్వికంతో జీవించండి. ఏ విషయానికి తొందరపడొద్దు, ఆవేశపడొద్దు. ఏమండి, మీకున్న విజ్ఞతను కోల్పోవద్దు, మీకున్న వివేకాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే మీరు మీ వివేకాన్ని కోల్పోతారో, మీ విజ్ఞతను కోల్పోతారో, అప్పుడే దుష్టుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి మీ మనస్సును ఏం చేస్తాడంటే గలిబిలి చేసేస్తాడు. గలిబిలి. కయ్యను మనస్సు గలిబిలైపోయింది. ఎప్పుడైతే కయ్యను మనస్సు గలిబిలైపోయిందో హేబేలును చంపటానికి ఏమాత్రం వెనకాళ్ళు సొంత తమ్ముని చంపేశాడు. ఒకే రక్తం పంచుకు పుట్టిన, ఒకే గర్భంలో నుండి బయటకు వచ్చిన సొంత అన్నదమ్ములు తన సొంత తమ్ముడిని పొట్టన పెట్టుకోవాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోయాడు. అందుకే మనసు ఎప్పుడు గలిబిలి కాకూడదు. మనసు ఎప్పుడైతే గలిబిలి అవుతుందో దుష్టుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. కొంతమంది ఆ క్షణికావేశంలో తీసేసుకుంటారు నిర్ణయాలు. అసలు అది నిర్ణయం తీసుకునే సమయం కాదది. నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోవాలి. సముద్రంలో వాడేసుకుని ఎప్పుడు వెళ్ళాలి? తుఫాన్ వచ్చినప్పుడా, తుఫాన్ రానప్పుడా? చెప్పండి. పడవ ప్రయాణం ఎప్పుడు చేయాలి? తుఫాన్ వచ్చినప్పుడు పడవ ప్రయాణం చేయాలా? తుఫాన్ రానప్పుడు పడవ ప్రయాణం చేయాలా? తుఫాను రాకుండా నిమ్మళంగా ఉన్నప్పుడే పడవ ప్రయాణం చేయాలి. ఇది రూల్. అలలు ఎగసి 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 పడుతున్నప్పుడు నువ్వు పడవేసుకుని బయలుదేరకూడదు. అలలు ఎగసి పడుతున్నప్పుడు పడవేసుకుని బయలుదేరడం ఎంత ప్రమాదకరమో. నీ మనస్సు గలిబిలిగా ఉన్నప్పుడు, నీ మనస్సు కృంగిపోయి ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ప్రమాదకరం. ఆ టైంలో మౌనంగా ఉండాలి. మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడినా తప్పు మాట్లాడతావు. నిర్ణయాలు తీసుకున్నా తప్పు నిర్ణయాలే తీసుకుంటావు. ముందు ఆ గలిబిలి చల్లారాలి. ముందు ఆ కృంగుదల నుండి బయటపడాలి. ముందు ఆ అజ్ఞానంలో నుండి బయటికి రావాలి. ఆ అంధకారంలో నుండి బయటికి రావాలి. కానీ చాలామంది దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నవారు మనస్సు కృంగిపోయి తప్పు నిర్ణయాలు తీసేసుకున్నారు. దానికి కారణం ఏంటి?
ఆ కృంగుబాటుకు గల కారణం ఏంటి? ఎందుకు అలా కృంగిపోతున్నారు? ఎందుకు అలా మనస్సును కృంగబెట్టేసుకుంటున్నారు? ఎందుకు అలా మనస్సును బలహీనపరుచుకుంటున్నారు అంటే సరి అయిన విశ్వాసం దేవుని మీద లేకపోవడం, రెండోది దేవుని మీద సరిగా ఆధారపడని జీవితం. వన్స్ మీరు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంటే ఆయనే నా ఆధారము అన్నాడు దావీదు భక్తుడు. ఆయనే నా ఆధారము, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా శైలము, ఆయనే నా దుర్గము, నా దాగుచోటు నీవే అన్నాడు. ఈ ప్రకృతిలో, ఈ పంచభూతాలలో దేవుని యొక్క కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఈ టోటల్ ప్రకృతిలో ఆయన సెలవు లేకుండా, ఆయన కరుణ లేకుండా, ఆయన కటాక్షం లేకుండా ఏదీ జరగదు. సో ఆయన కాపాడగల సమర్థుడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆయన దృష్టి మన మీద ఉంది. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని తన పిల్లలుగా స్వీకరించాడు. నిత్యము మన మీద తన కనుదృష్టి నిలిపినటువంటి దేవుడు ఆయన. అలాంటి కన్నతండ్రి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, అలాంటి కన్నతండ్రి మన వైపు చూస్తున్నప్పుడు మనం ఆయన మీద ఆధారపడితే బాగుంటామా? ఆయన లేడు అనుకుని బ్రతికేస్తే బాగుంటామా? ఈరోజు చాలామంది ఆయన లేడు అనుకుంటారు, నిర్ణయాలు తీసేసుకుంటారు. ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకుంటారు. ఒక మొక్కను ఎప్పుడైనా చూసావో లేదో, కాండం వరకు నరికేస్తారు. నరికేసి అంతా అయిపోయింది అనుకుని ఆ కర్రలు, ఆ దొంగలు, ఆ కొమ్మలు అన్నీ పోగు చేసుకుని పట్టుకుని వెళ్ళిపోతారు బండి మీద వేసుకుని. అక్కడ ఏం మిగిలింది? ఓన్లీ మొద్దు మిగిలింది. కానీ ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి చూడు, అక్కడ ఏముంటుంది? చెట్టు ఉంటుంది. అదేంటి, మొద్దు కదా ఉండాలి? నో, ప్రకృతిలో చిగురించే గుణం ఉంది. మరి నీలో లేదా? నీలో కూడా ఉంది. అందుకే కృంగిపోకూడదు. కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను విశ్వాసంలో నుంచి బయటకు లాక్కెళ్ళిపోవటానికి సాతాను అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. ప్రతి దాన్ని నీ మనసును బేస్ చేసుకునే చేస్తాడు. ఎందుకంటే నీ మనస్సును కృంగదీస్తేనే నువ్వు వాడికి దొరుకుతావు. నీ మనస్సును కృంగదీయకపోతే నువ్వు వాడికి దొరకవు. అందుకే నిన్ను మానసికంగా బలహీనపరచాలి. మానసికంగా బలహీనపరిస్తే విశ్వాసంలో నుంచి బయటపడేయచ్చు. ఎవడు మానసికంగా బలహీనుడైపోతాడో, ఎవడు మానసికంగా కృంగిపోతాడో వాడే విశ్వాసంలో నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు? బయటకు వచ్చేస్తాడు. మీరు గమనించండి. సో ఎప్పుడైతే కృంగుదల అన్నది మన జీవితంలోకి ఆహ్వానిస్తామో ఆటోమేటిక్గా మన జీవితం కొలాప్స్ అయిపోతుంది. అందుకే దేవునిని విడిచి, దేవుని మీద ఆధారపడకుండా మనం ఏ నిర్ణయాలు తీసుకోవటానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకో. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారవుగా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగినవాడు. అందుకే మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే తీసుకుంటామో మన మనస్సు కృంగిపోవడానికి ఛాన్సెస్ ఉండవు. ఎందుకు? నీకు ఏమున్నా సరే ఎవరి మీద వేసేస్తావు? ఎవరికి అప్పగించేస్తావు? నీ బాధ్యత దేవునికి అప్పగించేస్తావు. ప్రభువా నీవు ఉన్నావు కదా, నువ్వు చూసుకొని. ప్రభువా నీ చిత్తమే అని. ప్రభువా నీదే భారము, నీదే బాధ్యత అని. ఎప్పుడైతే నువ్వు నీ భారాన్ని దేవుడి మీద, నీ భారము యెహోవాకు అప్పగించుము అన్నాడు కదా. నీ సమస్త భారాన్ని ఎవరికి అప్పగించాలట? నీ తండ్రి అయిన దేవునికి అప్పగించమన్నాడు. ఎప్పుడైతే నీ తండ్రి అయిన దేవునికి నీ భారాన్ని అప్పగించావో మనస్సు కృంగిపోకుండా కాపాడుకోగలిగే స్థితిలో ఉంటావు. ఈరోజు సమాజంలో చాలామంది తమ కుటుంబాలను కూడా కోల్పోవలసిన పరిస్థితిలోకి వచ్చేసారంటే వాళ్ళ మనస్సు కృంగిపోవడాన్ని బట్టే. కుటుంబాలే పురుగుల మందు తాగి చచ్చిపోతుంటారు. ఎందుకు? కృంగిపోయారు వాళ్ళు. ఇక మేము గెలవలేమనుకుంటారు. అది తప్పది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఏమో ఈ రోజు పడిపోయిన వారు రేపు లేవచ్చు, ఇంకా పైకి వెళ్ళొచ్చు, ఇంకా ఎత్తుకు ఎదగొచ్చు. మనం ఏమనుకుంటామంటే, కృంగిపోయిన మనస్సు కలిగిన వాడు ఏమనుకుంటాడంటే, ఇంతే నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు ఏమీ లేదు, ఇక్కడతో నా జీవితం క్లోజ్ అయిపోయింది, ఇక్కడతో నా జీవితం, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటాడు. దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్. ఎప్పుడు అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. నా జీవితం ఎక్కడితో అయిపోయిందని నువ్వెవరు చెప్పడానికి, నేనెవరు చెప్పడానికి? జీవితాన్ని ఇచ్చింది ఎవరు?
దేవుడు కదా, ఆయనకి తెలుసు నీ జీవితం ఎప్పుడైపోద్దో, ఆయనకి తెలుసు నీ జీవితం ఎంతకాలం నడుస్తుందో, ఆయనకి తెలుసు నీ జీవితం ఎంతకాలం ఉంటుందో. కాబట్టి ఎలాంటి పరిస్థితులను కూడా మన మనస్సు కృంగిపోకుండా మనల్ని మనమే కట్టుకోవాలి ప్రియులారా, కట్టుకోవాలి. ఒక్కసారి మనస్సు కృంగిపోయింది అంటే అక్కడ నుంచి తీసుకునే నిర్ణయాలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? చెడ్డగానే ఉంటాయి, చెడ్డగానే ఉంటాయి, చెడ్డగానే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా అంటే ఇప్పుడు నువ్వు ఏం వదిలేయాలి? యథార్థత వదిలేయాలి. నెక్స్ట్, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈవిడ మనస్సు ఆల్రెడీ కృంగిపోయింది. ఈవిడ మనసు ఏమై ఉంది? ఆల్రెడీ కృంగిపోయింది. ఎలా కృంగిపోయింది ఈవిడ మనసు? అన్నీ పోయాయి, ఆస్తులన్నీ పోయాయి, అంతస్తులన్నీ పోయాయి, నాకు సంబంధించినంత వరకు ఏం మిగలలేదు. పిల్లలు, డబ్బులు, నా భర్త ఆరోగ్యం, నాకున్న సంపదలు, లేదా నా దగ్గర పనిచేస్తున్న పనివాళ్ళు, సేవకులు, సేవకురాళ్ళు మొత్తం అందరూ పోయారు. ఇక నాకంటూ మిగిలిందేమీ లేదు. ఇప్పటి వరకు యజమానురాలిగా గౌరవంగా ఘనంగా బతికాను, ఇప్పుడు నేను ఏమీ లేని దాన్ని అయిపోయాను. ఆల్రెడీ మనసు ఏమైపోయింది? కృంగిపోయింది. ఎప్పుడైతే కృంగిపోయిన మనస్సాక్షి కలిగి ఉందో వెంటనే ఏమంటుందో తెలుసా? ఇంకనూ నీవు యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇన్నాళ్ళు మన జీవితం ఇలా ఉండటానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడే కదండి. మన జీవితం ఇలా చక్కగా నడుస్తుందంటే కారణం దేవుడే. మరి ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఇన్నాళ్ళు నన్ను పట్టించుకున్న నా తండ్రికి ఒక్క మాట చెప్పి ఆయన మాట కొరకు ఎదురు చూద్దామనే నిబ్బరమైన బుద్ధి ఆమెలో ఉందా? ఉందా? లేదు. కష్టం వచ్చినప్పుడే మనసు నిబ్బరంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అన్నీ బాగున్నప్పుడు నిబ్బరంగా ఉండడం కాదు. ఎప్పుడు నిబ్బరంగా ఉండాలి? కష్టం వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండాలి. ఆ టైంలో కృంగిపోయి ఉంటే మొత్తం పోయినట్టే. అందుకే శ్రమ దినమున కృంగిన ఎడల నీవేమైపోతావట? చేతకాని వాడవగుదువు అని స్పష్టంగా చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో. శ్రమ వచ్చినప్పుడు అసలు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడే కరెక్ట్గా ఉండాలి. అమ్మో, మనస్సును గలిబిలి చేసుకోకూడదు. ఎందుకంటే నీ మనస్సే నీకు మెమరీ కార్డు, అందులో డేటా నింపుకునేది, నిన్ను నడిపించేది నీ మనస్సే. తన మనస్సును కాచుకొనవలెను అంటాడు. అందుకే తన మనస్సును కట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే అన్నీ పోయేసరికి ఒక్కసారిగా కృంగిపోయి ఏముంటుందంటే భర్త దగ్గరకు వచ్చి భర్తను కూడా కృంగదీసేసే మాటలు మాట్లాడుతుంది. అంటే మనం కృంగిపోతే ఆటోమేటిక్గా మనతో పాటు ఉన్నవారిని కూడా ఏం చేసేస్తాం? కృంగదీసేస్తాం అన్నమాట. అర్థమైందా? భార్య కృంగిపోయింది అనుకోండి, భర్తను కూడా ఏం చేస్తుంది? కృంగదీసేస్తుంది. హవ్వ చేసిన పని అదే కదా మరి. తాను తినేసింది, తినేసి భర్తకు కూడా తెచ్చిచ్చింది, భర్తను కూడా తినిపించేసింది. ఇద్దరు కలిసి పడిపోయారు, మోసపోయారు. ఇద్దరు కలిసి మోసపోయారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సెంటెన్స్ మీరు ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే యోబు గారి భార్య ఎప్పుడైతే అన్నీ పోయాయో మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. అన్నీ ఉన్నప్పుడు బాగుంది, ఎప్పుడైతే అన్నీ పోయాయో మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఏమంటుందంటే ఈ క్షణంలోనే నువ్వు నీ యథార్థతని వదిలేయాలి. భర్తకు నేర్పిస్తుంది. నువ్వు నీ యథార్థతను ఏం చేయాలి? వదిలేయాలి. ఈ యథార్థతను వదిలేయడం మాత్రమే కాదు, నెక్స్ట్ ఏం చేయాలంటే దేవుణ్ణి దూషించాలి. దేవుణ్ణి దూషించి ఆ తర్వాత ఏమవ్వాలి? చచ్చిపోవాలి. రైట్ డెసిషన్స్ అనేవన్నీ ఇవన్నీ మరలా ఎప్పుడు గుర్తు చేయాలి తెలుసా? ఇవన్నీ ఎప్పుడు గుర్తు చేయాలంటే లాస్ట్లో మళ్ళీ ఆయన సూపర్ హిట్ అయిపోయాడు చూసారా? అద్భుతమైన స్థితికి వెళ్ళిపోయాడు, ఊహించని స్థానానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక ఒక్కసారి ఈ సీన్, ఆ రోజుల్లో కెమెరా లేదు కానీ ఒకసారి కెమెరాలో మొత్తం రికార్డ్ చేసి అప్పుడు ప్లే చేయాలి. ప్లే చేసి ఈసారి వెళ్ళు అనాలి. ఈసారి వెళ్ళు, నీకు ఈ అర్హత లేదు, ఇవి అనుభవించడానికి నీకు అర్హత లేదు, గెట్ అవుట్ అని చెప్పాలి. ఎందుకంటే మనసు ఆ టైంలో ఇలాంటి చచ్చు సలహా ఇవ్వడం వల్ల ఇప్పుడు యోబు గారి జీవితం నాశనం, ఈమెతో పాటు ఆయన జీవితం నాశనం.
ఒక మహాభక్తుడి చరిత్ర మనం చదువుకోవడానికి ఉండకుండా పోయేదనమాట. ఎంత తప్పు నిర్ణయం చూడండి అది. మామూలు నిర్ణయం కాదు అది. ఎంత దారుణాతి దారుణమైన నిర్ణయం అంటే ఆ టైంలో అలాంటి కృంగుదల వల్ల తీసుకున్నటువంటి ఆ డెసిషన్ మంచి గట్టి తుఫాన్ వస్తున్నప్పుడు వాడేసుకు బయలుదేరినట్టు అనమాట. అప్పుడు అసలు అలాంటి స్థితిలో నోరు మూసుకుని ఉండాలి, మౌనంగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. వీలైతే ప్రార్థనలో గడపాలి తప్ప ఎలాంటి నిర్ణయాలు తీసేసుకోకూడదు. తొందరపడి చూడాలి, ఎదురు చూడాలి, ఏం జరుగుతుందా అని అబ్జర్వ్ చేయాలి. ఏంటి జీవితం, ఏం జరుగుతుంది చూడాలి ఒకసారి. మనం ఈ జీవితం మనకి ఏ రోజుకి ఆ రోజు కొత్త స్క్రీన్ చూపిస్తుంది. డైలీ మనం వాచ్ చేస్తున్నామండి జీవితాన్ని. ఏం చేస్తున్నాం జీవితాన్ని? ఎస్, వీఆర్ వాచింగ్ అవర్ లైఫ్. ప్రతి డే మనకి స్క్రీన్ మీద కొత్త లైఫ్, ప్రతిరోజు ఒక స్క్రీన్ వస్తుంది మన కళ్ళ ముందుకి. ఆ స్క్రీన్లో మన లైఫ్ని మనం అందరం ఏం చేస్తున్నాం? వాచ్ చేస్తున్నాం. వీఆర్ వాచింగ్ టీవీ అన్నట్టు వీఆర్ వాచింగ్ అవర్ లైఫ్. మనం మన జీవితాన్ని చూస్తున్నాం. ఈరోజు ఇది జీవితం, ఇదిగో కనబడుతుంది నా స్క్రీన్లో. మీరు అందరూ ఉన్నారు, మీ స్క్రీన్లో నేను ఉన్నాను. పొద్దు నుంచి మన స్క్రీన్లో చాలా ఉన్నాయి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక 10, 11 అయ్యాక టీవీ కట్టేస్తాం. టీవీ కట్టేయడం అంటే షట్ డౌన్ చేసేస్తాం. స్విచ్ ఆఫ్. ఏంది స్విచ్ ఆఫ్? మొబైల్ స్విచ్ ఆఫ్. మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే కళ్ళు 2 టర్న్ ఆఫ్ అయిపోయాయి. అలాగా విండోస్ క్లోజ్ అయ్యాయి అనమాట. విండోస్ క్లోజ్ అవుతున్నాయి. ఏ విండోస్? కంప్యూటర్ విండోస్ కాదు. ఏ విండోస్? ఈ విండోస్ అలా క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత అంతే, ఎక్కడికో పోయావు. ఎక్కడున్నావు ఎవరికీ తెలీదు. ఎవరికి తెలుసండి? ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు ఆఫ్రికాలో ఉంటాడు, ఒకడు అడవుల్లో ఉంటాడు, ఒకడు అజ్ఞానంలో ఉంటాడు, ఒక చీకట్లో ఉంటాడు, ఒకడు ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలియదు. ఒకడు సాయంత్రం స్విచ్ ఆఫ్ చేసాడంటే పొద్దున్న అసలు ఆన్ అయ్యే వరకు కూడా ఎక్కడున్నాడో తెలియదు. దాన్ని మొద్దు నిద్ర అంటాడు. అంతే కదా? మొద్దు నిద్ర అద్భుతం అండి అది. ఇంకా వాళ్ళది మొద్దు నిద్ర అంటే ఇంకా అద్భుతమైన నిద్ర అనమాట అది. కాన్షియస్లో ఉండరు ఇంకా వాళ్ళు. వాళ్ళ మీదకి ఎక్కి తొక్కినా నిద్ర లేవరు వాళ్ళు. నిజం. అప్పుడప్పుడు దూలాలు ఇరిగి మీద పడిపోయినా వాళ్ళు లేవరు. ఇంకా పొద్దున వరకు పడుకుంటారు అలాగా. ఏనుగులు వచ్చి తొక్కినా లేవరనమాట ఇంకా వాళ్ళు. సో ఇంక వాళ్ళ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ పొద్దున ఫ్రెష్గా లేచి ఇలా అనుకొని లేచేసరికి మళ్ళీ విండో ఓపెన్ అయింది, స్క్రీన్ కనబడుతుంది, కొత్త స్క్రీన్ వచ్చింది, మళ్ళీ కొత్త పిక్చర్. కాదా? లైఫ్లో జరిగేది అదే కదా. మళ్ళీ వీఆర్ వాచింగ్, కంటిన్యూస్లీ వీఆర్ వాచింగ్. ఏం వాచ్ చేస్తున్నావు? జీవితాన్ని వాచ్ చేస్తున్నావు. ఏం జరుగుతుందో వాచ్ చేస్తున్నావు. ఏంటి, ఏ సన్నివేశం జరుగుతుందో వాచ్ చేస్తున్నావు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వకూడదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దేనికి ఎలా స్పందించాలి. దిస్ ఈజ్ క్లారిటీ. ఈరోజు లైఫ్లో ఎవరికి క్లారిటీ లేదు. అది చేసిన క్లారిటీ ఉండాలి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే నువ్వు మాట్లాడితేనే నీకు క్లారిటీ ఉండాలంటాడు. ఎవరైనా వచ్చినా నువ్వు మాట్లాడుతుంటావు. కొంతమంది ఉండి ఏం మాట్లాడతారో తెలీదు. హోటల్లో ఎవరో కనబడ్డారు అనుకోండి, ఎలా పలకరించాలి వెళ్ళి? హోటల్కి వెళ్ళిన వాళ్ళు ఎలా పలకరించాలి చెప్పండి? హోటల్లో ఎవరు ఎదురయ్యారు మీకు, ఏమని పలకరించాలి? ఏమోనండి, మందులు వాడుతున్నారా అన్నారు అనుకో, ఎలా ఉంటుంది? మందులు జాగ్రత్తగా వాడుతున్నారా? రోగం తగ్గిందా? డాక్టర్ గారు చూసారా అంటే హోటల్లో డాక్టర్ గారు చూడరు. సో సందర్భం సమయం లేకుండా ఇష్టం వచ్చినట్టు అంటే సెన్స్ సరిగా లేదనమాట. అందుకే చూడండి, కొంతమంది ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థం అవ్వదు, వాళ్ళకి అర్థం అవ్వదు. వాడు మనకేమనిపిస్తుంది అంటే కొంచెం స్క్రూ లూజులు అండి వదిలేండి అంటాం. మనమే అంటాం, ఎవడు కొంచెం స్క్రూ లూజ్ అండి, లేదంటే ఇతనికి కొంచెం స్క్రూ లూజ్ అండి, అలా మాట్లాడుతుంటాడు, ఏదో మాట్లాడతాడు, వదిలేండి అంటాం. కొంత ఊరికే ఉత్త పుణ్యాన పిచ్చ మాటలు మాట్లాడుతుంటారు, ఉత్త పుణ్యాన్ని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అదేదో వాళ్ళకి ఏదో మాకిది తప్పదన్నట్టు, మాకిది ఏదో మేము మ్యాండేటరీగా చేయాలన్నట్టు అలా ఉంటారు మనుషులు. నువ్వు ఏం మాట్లాడినా ఏం ఉండాలంటే ఒక క్లారిటీ ఉండాలి. నీ నోట్లోంచి మాట బయటకు వస్తుంది అంటే దానికి ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీగా మాట్లాడాలి. అర్థమైందా? కరెక్ట్గా మాట్లాడాలి, కరెక్ట్గా కన్వే చేయాలి విషయాన్ని కూడా. అప్పుడు నీ ఆలోచనలు, నీ మాటలు స్పష్టంగా ఉన్నప్పుడు నీ నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయి? స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఈమె కృంగిపోవడాన్ని బట్టి ఈమె ఆలోచనలు స్పష్టంగా లేవు.
ఈమె నిర్ణయాలు స్పష్టంగా లేవు. అందుకే అంటుంది, చచ్చిపో చచ్చిపో, ఉం? నువ్వు ఏదోటి దేవుణ్ణి దూషించేసి చచ్చిపో. కానీ అక్కడ యోబు గారి ఆలోచన విధానం, మౌనంగా ఉన్నాడండి, చూస్తున్నాడు. జస్ట్ వాచింగ్ టీవీ, లైఫ్ టీవీ, జస్ట్ వాచింగ్ అవర్ లైఫ్ టీవీ. ఎప్పుడైతే ఆ టీవీని వాచ్ చేస్తూ ఉన్నాడో గమనిస్తున్నాడు అన్నమాట. ఎస్, మీరందరూ, మనమందరం జీవితాన్ని గమనించే విధంగా ఉండాలి. ఏదో జరుగుతోంది, ఏం జరుగుతోంది? సుఖము కలిగిందా? సుఖపడు. బాధ కలిగిందా? ఆలోచించు. సంతోష దినమున సంతోషపడు, దుఃఖ దినమున వివేచించు అంటాడు. వివేచన కలిగి ఉండాలి. ఏం జరుగుతోంది అసలు? లైఫ్ అనేది మొత్తాన్ని ఒక స్క్రీన్ మీద మనం చూస్తే అది అలా కంటిన్యూగా స్టార్ట్ అయ్యి ఏదో ఒక రోజు ఏమవుతుంది, ఎండ్ అవుతుంది. ఆ టోటల్గా ఒక పిక్చర్ ఉంటుంది, మొత్తం ఒక పిక్చర్. అది మొత్తం ఒక పిక్చర్. అందుకే జీవితమే ఒక నాటక రంగం అంటాడు కవి. అదంతా ఒక టోటల్గా ఒక పిక్చర్. ఎక్కడో బాల్యం దగ్గర స్టార్ట్ అయింది, అవన్నీ మనకి ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రస్తుతానికి సీన్ రన్ అవుతుంది. ఇది మన రన్నింగ్ టీవీ. ఫ్యూచర్ టీవీ ఎలా ఉంటుందో మనకి ఇంకా తెలీదు. ఆ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో మనకు తెలీదు. లైఫ్ ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. ఏదైనా సరే మనం తీసుకునే డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంది. డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనస్సులో జరుగుతుంది. సో ఆ మనస్సు కృంగిపోకుండా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. గాట్ మై పాయింట్. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే చాలా తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమంటుంది? మనము దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకతడు 10వ అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాటలాడుచున్నావు. ఎలా మాట్లాడుతుందట ఆమె? ఎవరు మాట్లాడినట్టట? మూర్ఖురాలు అంటే మనసు గలిబిలిగా ఉన్నామే, లేకపోతే మనసు పరిపక్వత చెందిన ఆమె? అది గలిబిలే కదా, కరెక్ట్గా లేదు మైండ్. మూర్ఖురాలు మాటలాడినట్లు నీవేమి చేయుచున్నావు? మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? ఈ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఏం చూసాం? ఇప్పటి వరకు జరిగిన సన్నివేశాలన్నీ, ఇప్పటి వరకు జరిగిన ఈ షో అంతా, ఈ నాటకం అంతా ఎలా జరిగింది? మేలు 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 కదా. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా. నాటకం రక్తి కట్టాలంటే అన్ని షేడ్స్ కనబడాలి అందులో. అంటే జీవితంలో సుఖము ఉండాలి, అట్ ద సేమ్ టైం దుఃఖము ఉండాలి. సుఖ దుఃఖాల కలయికే మానవ జీవితం. అర్థమైందా? సో మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేబిలిటీ. ఎంత స్టేబుల్గా ఉన్నాడో చూడండి. స్టెబిలిటీ అనేది అలా ఉండాలి. ఎంత స్థిరమైన విశ్వాసం, ఎంత స్థిరమైన ఆలోచన విధానం, ఎంత స్థిరత్వం. కదలని వ్యక్తిత్వం అనమాట అయింది. ఎటెళ్ళినా అదే మనస్తత్వం, అన్నీ ఉన్నా అదే స్థిరత్వం, అదే విశ్వాసం. ఏమీ లేకపోయినా అదే విశ్వాసం, అదే స్థిరత్వం. నేను యెహోవా వలన మేలు అనుభవింపవలసిన వాడను, ఒకవేళ ఆయన నాకు అనుమతిస్తే కీడుకు కూడా నేను వెనుకాడను, ఆ స్థితి గుండా కూడా నేను నడిపించబడతాను. ఎందుకంటే ఏదో ఒక రోజు మరలా ఆ కరుణామూర్తి, ఆ ప్రేమాస్వరూపి నన్ను మరలా తిరిగిన ఆ స్థితికి తీసుకురాగలిగే సమర్థుడు. దట్ ఈజ్ మై ఫెయిత్. ఎంత బాగుందో చూసారా విశ్వాసం అది? ఇన్నాళ్ళు నన్ను కాపాడిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను కరుణించిన దేవుడు, నా కన్న తండ్రి నన్ను అగాధ లోయలో వదిలేసేవాడు కాదు. ఈ చీకటి లోయలో నా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఈ గాఢాంధకార పరిస్థితిలో నన్ను ఒంటరిని చేసేవాడు కాదు. ఇన్నాళ్ళు నేను ఆయన మీదే ఆధారపడ్డాను, నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇక మీదట కూడా కాపాడగలిగే సమర్థుడు. అర్థమైందా? ఈరోజు ఏదో కష్టాలు వచ్చాయని, ఈరోజు ఏదో కన్నీళ్ళు వచ్చాయని దయచేసి కృంగిపోకండి. కృంగిపోతే ఇదిగో ఇలా తప్పు నిర్ణయాలు తీసేసుకుంటారు యోబు భార్యలాగా. కృంగిపోతే ఇవే తప్పు నిర్ణయాలు. ఎంత తప్పుగా మాట్లాడుతోంది. చచ్చిపోమంటుంది భర్తని. అంటే నీతో నాకు అవసరం తీరిపోయింది చావన్నట్టే కదా. నీ ఒళ్ళు ఆరోగ్యం పోయింది, చెల్లపెంకుతో ఒళ్ళు గోక్కుంటూ కూర్చున్నావు,
ఇంకా నువ్వు ఎలాగూ చస్తావు, ఇన్ని కురుపులతో నువ్వేం బతుకుతావు? సో అందుకని ఇంకేదైనా డిసైడ్ అయిపో, ఆత్మహత్య చేసుకుని చచ్చిపో, ఇంక నువ్వు నీతో నాకు అవసరం లేదు, అన్నీ పోయాయి, ఇంకా మనం ఎందుకు నువ్వు మాకు అన్నట్టు భర్తను చచ్చిపోమంటుంది. చాలా సందర్భాల్లో మనస్సు కృంగిపోతే మనం మాట్లాడే మాటలు కూడా బాగోండి. పిల్లల మీద విసిగిపోయి తల్లులు అంటారు ఒక్కోసారి. నా చిన్నప్పుడైతే ఇలాంటి తిట్లు వినేవాడు. నీ కాడు ఎలాగా అనేవారు. నీ కాడు వెలాగా అంటే అదొక భయంకరమైన మాట. అంటే నీ కాడి వెలగాలి అంటే నువ్వు చస్తే, నీకు నిప్పంటిస్తే నీ చితి మండాలని అర్థం అనమాట. అది మరి తెలిసి తిడతారా, తెలియక తిడతారా? ఈ మాయదారి తల్లులు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిట్లివి ఎప్పటికీ అక్కడక్కడ ఈ లోకల్ లాంగ్వేజ్ వినబడుతుంటుంది. మీరు కూడా లోకల్ కాబట్టి మీకు తెలుసని చెప్పా. తెలిసే ఎవరికైనా ఈ తిట్టు? ఇప్పుడు మోడర్న్ అమ్మాయిలకి తెలియదు. మా చిన్నతనంలో అమ్మలందరి నోట్లోంచి వచ్చే తిట్టిదే. నీ కాడు ఎలాగా అనేవారు. ఏందబ్బా ఇది అని ఆలోచిస్తే పెద్ద అయ్యాక అర్థమైంది నాకు. ఓహో అంటే మనం కావాలన్నమాట. చస్తే తల్లి ప్రశాంతంగా ఉంటుందా? ఏదో మాట వరుసగా ఆ మాట అనేస్తుంది. కానీ నిజంగా చచ్చామనుకోండి, జీవితం అంతా బిడ్డ జ్ఞాపకాలతో ఏడుస్తూ తిండి తినలేక చస్తూ బ్రతుకుతుంది. కానీ విసిగిపోయినప్పుడు మాత్రం ఏమంటది? ఏదేదో మాట్లాడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మనస్సు గలిబిలిగా ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడకండి, మౌనంగా ఉండిపోండి. మనస్సు గలిబిలిగా ఉన్నప్పుడు అవసరమైతే లోపలికి వెళ్ళి తలుపేసేసుకుని కూర్చోండి, మాట్లాడకండి. ఆ టైంలో ఏం మాట్లాడతారో తెలీదు. తప్పు మాటలు, పిచ్చి మాటలు అప్పుడే మాట్లాడేస్తారు. నిర్ణయాలు కూడా అసలు తీసుకోకండి. అది నిర్ణయాలు తీసుకునే టైం కాదు. బాగా జ్వరం కాస్తుంది, చికెన్ బిర్యానీ తిందాం రా అంటే వెళ్తావా? ఏ టైంలో ఏం అడగాలి, ఏమైనా అర్థం పర్థం ఉందా నీ మొహానికి అని అంటావా? మంచి జ్వరం 102 డిగ్రీలు కచ వణుకుతున్నప్పుడు రా వెళ్దాం రా, రాజమండ్రి వెళ్ళి మంచిగా చికెన్ బిర్యానీ తినవుతాం రా అంటే నువ్వేమంటావు? ఈ పొజిషన్ ఏంటి, ఈ టైంలో చికెన్ బిర్యానీ ఏంటి అంటావా? సో జ్వరం వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ తినకూడదన్నది ఎంత ఖచ్చితమో, మనస్సు కృంగిపోతున్న సమయంలో, మనస్సు గలిబిలిగా ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆ టైంలో సరైన డెసిషన్ ఏంటంటే మౌనం. నిజం. మౌనంగా దేవుని వైపు చూడాలి, మౌనంగా కనిపెట్టాలి, మౌనంగా ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన నిర్ణయాల కోసం ఎదురు చూడాలి. ఆయన మీద భారం వేసేయాలి. ప్రభువా నీ చిత్తం ప్రభువా, ఏం చేస్తావో చేయి ప్రభువా, నా చేతుల్లో ఏమీ లేదు ప్రభువా, నీకే సమస్తాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పాలి. అలా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో బాగు చేసుకోవాలి. చూడండి, యోబు గారు మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నాడు. దట్ ఈజ్ ఫెయిత్. మీకు ఎప్పుడు ఏది అయిపోయింది అనుకోకండి, ఈ రోజుతో అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి. నీ అంతట నువ్వుగా ఒప్పుకుంటేనే నీ ఓటమి. నువ్వు ఒప్పుకోనంత వరకు నీ ఓటమి ఇంకా జరగలా. అర్థమైందా? ఏ గేమ్ అయినా అంతే. మీరు కావాలంటే లోకల్ గేమ్స్ చూడండి. సో నీ అంతట నువ్వుగా నీ మనసు కృంగిపోయి చావుకి అంగీకరించి ఓటమిని ఒప్పేసుకుని పెచ్చివాడిగా లోకంలో కలిసిపోతే తప్ప నువ్వు దేవుని మీద ఆధారపడినంత వరకు ఆయన నిన్నెన్నడూ తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నిన్ను నిలబెడతాడు. ఆయన నిలబెట్టేంత వరకు ఎదురు చూడాలి. నా దేవుడు తప్పక నన్ను నిలబెడతాడు. ఐ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. నా దేవుడు తప్పక నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు. మంచి భవిష్యత్తు నా కోసం ఎదురు చూస్తోంది. మంచి జీవితం నా ముందుంది, నా కోసం ఎదురు చూస్తోంది. తప్పక నాకు మంచి రోజులు వస్తాయి. యోబు గారికి ఉన్న విశ్వాసం అదేనండి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే మరలా వెళ్ళిపోతాను. మధ్యలో ఆ సీన్స్ అన్నీ, ఐఎమ్ వాచింగ్ మై లైఫ్, మధ్యలో జరుగుతున్న ఆ సీన్స్ అన్నిటిలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నో డౌట్ ఎట్ ఆల్. అది బ్లాక్ అండ్ వైటా, కలరా, ఏదైనా కానివ్వండి. బ్లాక్ అండ్ వైట్ అయితే కృంగిపోను, కలర్ అయితే పొంగిపోను. కానీ ఇది బ్లాక్ అండ్ వైట్ వచ్చింది కదా, ఎప్పటికీ కలర్ రాదని మాత్రం అనుకోను. మళ్ళీ కలర్స్ వస్తాయి. మళ్ళీ లైఫ్లో ఏమవుతాయి? కలర్స్ వస్తాయి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. బైబిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంది జీవితాల్లో మళ్ళీ మంచి రోజులు వచ్చాయా రాలేదా? వచ్చాయి. హన్నా కృంగిపోయి ఏడుస్తూ ఉండిపోతే
ఆ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించేదా? రూతు అయిపోయింది ఇంకంతా టోటల్లీ కొలాప్స్ అని చెప్పి నయోమి ఇంకా టోటల్లీ కొలాప్స్ అని వాళ్ళిద్దరూ కలిసి ఏ చెట్టుకో ఊరేసుకుని చచ్చారనుకుందాం. ఉందా రూతు గ్రంథం? ఉందా? నో. ఎదురు చూశారండి. మంచి రోజులు వస్తాయి, వాళ్ళ జీవితాల్లో కూడా మంచి రోజులు వచ్చాయి. ఋతు జీవితంలో చాలా మంచి రోజులు వచ్చాయి, నయోమి జీవితంలో చాలా అద్భుతమైన రోజులు వచ్చాయి. చీకటి తొలగిపోయింది, వెలుగు వచ్చింది, ప్రశాంతత వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. అది వచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూశారు వాళ్ళు. ఈవెన్ యాకోబు గారి లైఫ్ మీరు చూడండి, అంతా అయిపోయింది అనుకున్నాడు, ఏమీ లేదనుకున్నాడు, కానీ గొప్ప స్థితికి వెళ్ళాడు. ఈవెన్ యోసేపు గారి జీవితాన్ని చూడండి, అంతా అయిపోయింది, చీకట్లో ఉన్నాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనకున్న ఆశ, దేవుడు నాకు ఎప్పుడో చూపించిన దర్శనాలు, నన్ను ఖచ్చితంగా ఆయన లేవనెత్తుతాడు, నన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. 2 ఏళ్ళు మగ్గిపోయాడు జైల్లో, చెరసాల గోడల మధ్య ఆ సంఖ్యలతో బంధింపబడి దాదాపు 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్లలో ఉరి తీసుకు చచ్చిపోతే, ఆ 2 ఏళ్లలో మనసును కృంగ చేసేసుకుని దేవుని దూషించేస్తే, నో. మనం సజీవుల లెక్కలో ఉన్నాం అంటే హోప్స్ ఉన్నాయి అంతే. సజీవుల లెక్కలో ఉన్నామంటే ఉన్నాయి, హోప్స్ ఉన్నాయి. మరణ పడక మీద చివరి లాస్ట్ బ్రెత్ వరకు దేవుడు నీకు ఏదో ఒక హోప్ ఇస్తూనే ఉన్నాడు, మర్చిపోవద్దు. చివరి శ్వాస వరకు ఎదురు చూడంతే. చివరి శ్వాస, అంతిమ శ్వాస వరకు నా దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడు, నాకు మంచి రోజులు వస్తాయి, నేను కృంగిపోవడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అది మిస్ అయిపోతుంది ఈరోజు చాలా మంది జీవితాల్లో. కానీ భక్తుల జీవితాలు మీరు సరిగ్గా వాచ్ చేయండి. వాళ్ళు వెయిట్ చేశారండి, వాళ్ళు వెయిట్ చేశారు, దేవునికి సమయం ఇచ్చారు, దేవుని మీద ఆధారపడ్డారు, వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ అండ్ సీ. అప్పుడు వాళ్ళ జీవితాలు చూడండి ఎంత అద్భుతంగా టర్న్ అయ్యాయో. యోసేపు జీవితం ఎవరిని ఊహిస్తారు అసలు అక్కడి నుంచి అక్కడికి పోతాడని? ఐగుప్తు దేశాన్నే దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో పెట్టాడు. దావీదు జీవితం చూడండి, అడవుల గుండా పరిగెత్తాడు, ఇంక అయిపోయింది జీవితం అనుకున్న టైంలో మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన శత్రువులందరినీ తొలగించే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మంచి రోజులు వచ్చాయి. యోబు జీవితం రెట్టింపు అప్పటి వరకు ఉన్నదానికంటే రెట్టింపు గొప్ప స్థితికి వెళ్ళిపోయింది. మంచి రోజులు వచ్చాయి. అందుకే కృంగిపోద్దు ప్రియమైన దేవుని ప్రజలారా. ఏం జరిగినా సరే లైఫ్లో, ఎలాంటి కష్టాల గుండా మీ ప్రయాణం కొనసాగినా, ఎలాంటి కన్నీళ్ల గుండా మీ ప్రయాణం కొనసాగుతున్నా, ఎలాంటి బాధల గుండా మీ ప్రయాణం కొనసాగుతున్నా, మీరు మీ మనస్సును కృంగదీసుకోవద్దు. జస్ట్ వాచ్ యువర్ లైఫ్ టీవీ. ఆ రోజు కష్టాలు ఉన్నాయా? ఒక సెంటిమెంట్ సీన్ చూస్తూ అలా కన్నీరు విడవండి అంతే. అదొక ఏడుపు కొట్టి సీన్ అంతే. అదొక బ్లాక్ అండ్ వైట్ సీన్. అలా చూడండి, మరి ఏం చేస్తాం? ఏదో రోజు నీ లైఫ్ కలర్స్ ఉంటాయి. దేవుడు మళ్ళీ నీ లైఫ్ని కలర్స్తో నింపుతాడు. అప్పటి వరకు ఓపిక్గా ఎదురు చూడాలి. అదే భక్తుల జీవితాలు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది అన్నాడు. వాళ్ళందరి జీవితాలు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ జీవితాల్లో ఎన్నో సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో డిఫికల్టీస్ గుండా వాళ్ళు నడిచారు, ఎన్నో శోధనల గుండా వాళ్ళు నడిచారు, ఎన్నో వేదనల గుండా వాళ్ళు నడిచారు, ఎంతో ఆవేదనతో కూడిన సముద్రాల్ని దాటారు వాళ్ళు. ఆవేదన సంద్రాలు, ఆ ఆవేదన సంద్రాలు తొలగిపోయి ఆశ్చర్యకరమైన స్థితిలోనికి దేవుడు నడిపించలేదా? గొప్ప జీవితం, గొప్ప వెలుగు వాళ్ళ బ్రతుకులోనికి రాలేదా? గొప్ప ఆనందం, గొప్ప సంతోషం వాళ్ళ బ్రతుకులోనికి రాలేదా? వచ్చాయి. అప్పటి వరకు ఓపిక్గా కనిపెట్టుకుని జస్ట్ వాచ్ యువర్ లైఫ్, జస్ట్ వాచ్ యువర్ లైఫ్. జీవితాన్ని అలా చూడండి అంతే. అంతేగాని కృంగిపోకండి, కృంగిపోయి దేవుని దూషించేయకండి, కృంగిపోయి తప్పు నిర్ణయాలు తీసేసుకోకండి. మళ్ళీ నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, అక్కలు, మీ అందరికి గుర్తు చేస్తున్నాను, ఎప్పుడూ కూడా ఏ బాధలో కూడా ఇదే అయిపోయింది జీవితం అని రౌండ్ సర్కిల్ గీసేయకండి. రౌండ్ సర్కిల్ గీసేసాం అనుకోండి, ఆ రౌండ్లోనే ఉండిపోవాలి. రౌండ్ సర్కిల్ కాదు, మనం ఏం గీయక్కర్లేదు. ఒక సన్నని గీత, అడ్డగీత గీసుకుంటే గీత దాటి బయటికి వెళ్ళిపోతాం. అదే రౌండ్ సర్కిల్ గీసేసామంటే అందులోనే ఉంటాం. సో అందుకే లైఫ్కి ఎప్పుడు లాస్ట్ బ్రెత్ వరకు నీకు రౌండ్ సర్కిల్ గీయాల్సిన అవసరత లేదు అని చెప్తున్నాను. ఎప్పుడైనా నీ లైఫ్ టర్న్ అయిపోవచ్చు, ఏ క్షణంలో అయినా నీ లైఫ్ టర్న్ అయిపోవచ్చు. దేవుడు ఎప్పుడు ఎలా నీ లైఫ్ టర్న్ చేస్తాడో అదే ఒక మిరాకిల్.
అదే ఒక అద్భుతం. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో ఆ అద్భుతం కొరకు ఎదురు చూడండి అంతే. నా జీవితంలో ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందా, నా లైఫ్ టర్న్ అయిపోయే అద్భుతం. యోబు గారు ఎదురు చూశారు, ఆయన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగే రోజు రానే వచ్చింది. దట్ ఈస్ ద కలర్ ఆఫ్ లైఫ్, కలర్ఫుల్ లైఫ్. అలాగే యోసేపు గారు ఎదురు చూశారు, ఒక అద్భుతం జరిగే రోజు వచ్చింది. ఆయన లైఫ్ కూడా రంగులు అద్దేశాడు దేవుడు. అద్భుతమైన కలర్ఫుల్ లైఫ్ వచ్చింది. దావీదు గారు కూడా ఎదురు చూశారు, ఒక రోజు వచ్చింది, ఒక కలర్ఫుల్ లైఫ్ వచ్చింది. అపోస్తలుల జీవితాల్లో, ప్రారంభ సంఘ క్రైస్తవుల జీవితాల్లో ఎన్నో శ్రమలు తాండవించాయి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కన్నీటి లోయల గుండా వాళ్ళు ప్రయాణాలు చేశారు. కానీ దేవుడు వాళ్ళన ప్రతి బాష్ప బిందువును తుడిచివేశాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. మన కోసం కూడా సంతోషం, ఆనందం ఎదురు చూస్తున్నాయి ప్రియులారా. మనం వెయిట్ చేయాలి దానికోసం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో మీ జీవితాన్ని ఎప్పుడు కూడా అయిపోయిందన్న మాట ఎప్పుడు అనకండి ప్లీజ్. ఇంకెక్కడితో అయిపోయింది, ఇంకింతే, ఇంకేమీ లేదు, ఇక్కడితో క్లోజ్, నా చాప్టర్ క్లోజ్, నా బ్రతుకు వేస్ట్, ఇలాంటి పదాలు ఎప్పుడూ వాడొద్దు. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. లైఫ్ అనేది ఏం చేస్తుంది? వెళుతుంది, 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 వెళుతుంది. లైక్ ఎ ట్రైన్. అది వెళుతూనే ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. ఎక్కడ ఏ స్టేషన్లో దేవుడు నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడో మనకు తెలీదు. అదే మన జీవితంలో జరిగే ఒక అద్భుతం. దానికోసం మనం ఎదురు చూద్దాం. కృంగిపోకండి, మంచి రోజులు వస్తాయి. కాబట్టి మనస్సు అనే దానిని ఎప్పుడూ కృంగిపోకుండా చూసుకోండి. దేవుడు అట్టి జ్ఞానం, వివేకం మీ అందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలు మా హృదయాల్లో నింపినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరి హృదయాలు బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ఏ ఒక్కరి విశ్వాసం తప్పిపోకుండా కాపాడండి. స్థిరులుగా, కదలని వారుగా, మీ కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులుగా బలమైన స్థితిలో మీ పిల్లలందరూ నడవడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్.